రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. 31 శ్లోకాలతో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసే ముందు అగస్త్య మహర్షి తన శిష్యుణ్ణి ఆర్తితో పిలిచి, పరమ ప్రేమతో పిలిచి, ఆయన అసలు ప్రారంభం చేస్తూనే రావణ వధ జరిగి తీరుతుంది, దీనిని మించినటువంటిది లేదు, ఇది పరమరహస్యము. పరమరహస్యము అంటే గురువు నుండి ఉపదేశమును స్వీకరించవలసినటువంటిది అని అర్థం. అందుకే ఆదిత్య హృదయం మామూలుగా చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఆదిత్య హృదయాన్ని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడం మరింత శ్రేయస్కరం. అగస్త్య మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి అని ప్రారంభం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి పరమ ఆర్తితో, ఎంతో వాత్సల్యంతో, ఆవుకి తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో గురువుకి తన శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటుందిట. అందుకని అంతటి వాత్సల్యంతో గబగబా గగనమండలం నుండి యుద్ధభూమిలోకి దిగొచ్చారు. వచ్చి అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తిని ఎందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను అని రామ రామ మహాబాహో అని పిలుస్తారు. మహాబాహో చేతులు, పెద్ద చేతులు కలవాడా అని పిలిచారు. ఎందుకని? రాముని చేతులు ధర్మ సంస్థాపన కొరకు నిలబడి ఉంటాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడి చేతుల యొక్క శక్తి ఆ ధనస్సు పట్టుకోవడంలో, బాణాలను విడిచిపెట్టడంలో ప్రచోదనమై అది రావణ వధకు కారణం కావాలి. ఒకసారి పిలవరు రామ అని. రామ రామ మహాబాహో అంటే గురువుగారి యొక్క సంతోషం, ఆ శిష్యుడు గట్టెక్కిపోవడానికి, శిష్యుడు విజయం సాధించడానికి కావలసిన దాన్ని నేను ఉపదేశం చేసేస్తున్నాను. ఇది గురువుకి తాను ఉపాసన చేసేటటువంటి విధానం మీద ముందు తనకి నమ్మకం ఉండాలి. తాను ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాట మీద గురువుకి పరమ విశ్వాసం ఉండాలి. నేను మాట్లాడుతున్నది పరమసత్యమే, ఆ నమ్మకంతో మాట్లాడగలగాలి. 2, తాను ఒకసారి ఉపదేశం చేసిన తరువాతది పనిచేస్తుందా పనిచేయదా ఈ అనుమానం గురువుకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ముందు దాని మీద విశ్వాసం గురువుకు ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.